నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. మన అదిరేటి రుచుల్లో ఈ రోజు అదిరిపోయే కాంబినేషన్ ఇదన్నమాట. పాలకూర పచ్చడి, బెండకాయ స్టిక్స్, సొరకాయ పప్పు, అల్లం పులుసు. ఎలా చేశారు ఇంత ఫాస్ట్గా? చూడండి, మరి మీరు అంతే ఫాస్ట్గా మీకు ప్రజెంట్ చేసేసాను చూడండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం కందిపప్పు వేసి సొరకాయ యాడ్ చేశాను. ఆ తర్వాత దీంట్లో పచ్చికారం వేయాలండి మనము. అందుకని 1.5 టీ స్పూన్ నేను పచ్చికారం గ్రైండ్ చేసింది వేసేసాను. పసుపు అనమాట. ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ లో ఫ్లేమ్ మీద రానిద్దాము. ఆ తర్వాత ఎక్కువ స్మాష్ చేయొద్దండి పప్పుని, జస్ట్ లైట్గా ఇట్లా తిప్పండి అంతే. ఉప్పు వేయండి కొంచెము. పచ్చి కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేయండి. దాంతోపాటు ఇప్పుడు పోపేద్దాం చూడండి. గీ తీసుకున్నాను, కొంచెం ఆయిల్ కూడా టచ్ చేశాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అంతే. దీంట్లో వెల్లుల్లి కన్నేసి పోపేసేయండి. అన్ని కలిపేస్తే మన సొరకాయ పప్పు రెడీ. మన పాలకూర పచ్చడి విషయానికి వస్తే మంచిగా ఆయిల్ తీసుకున్నాను, కొద్దిగా గీ కూడా తీసుకున్నానండి. అందుకే నేను కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, చక్కగా వెల్లుల్లి దంచింది, ఎండుమిరపకాయలు ఒక 2, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి ఫ్రై చేసి వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నా. సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఇప్పుడు మన పచ్చడికి కావాల్సిన మెటీరియల్ ఇస్తున్నా చూడండి. మినపప్పు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు ఒక 10-12 అన్నీ వేసి ఫ్రై చేసి దీంట్లో ఏం చేస్తారంటే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి ఫస్ట్ ఈ మిశ్రమాన్ని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వద్దాము. మళ్ళీ సేమ్ ప్యాన్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ తీసుకొని ఒక 2 కట్టల పాలకూర మంచిగా మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్ మీద ఉడకనిచ్చేసాము. ఇప్పుడు ఈ పాలకూరని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా, దానిలో కలిపి కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపి ఒక్కసారి పల్స్లో తిప్పేసి మనం ముందు చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి పచ్చడికి యాడ్ చేస్తే సూపర్ అంటే సూపర్. ఇంకా బెండి స్టిక్స్ విషయానికి వస్తే బెండకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి ఇక్కడ. దీంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ బియ్య పిండి, సేమ్ క్వాంటిటీ మన కార్న్ఫ్లోరు, కొంచెం శనగపిండి, పసుపు, పచ్చిమిర్చి. దీంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు స్టార్టింగ్లో ఎండుకారం వేయకూడదు అనమాట. అందుకని నేను పచ్చిమిర్చి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిపి వాటరు చాలా పొడి పొడిగా కలపాలి, ముద్ద రాకూడదు. ముద్ద వస్తే స్టిక్స్ మెత్తగా అయిపోతాయి. గట్టిగా కలిపితేనే స్టిక్స్ స్టిక్కీగా ఉంటాయి, గట్టిగా క్రిస్పీగా ఉంటాయి. కలిపి పక్కకు పెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ముందుగా పల్లీలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం ఒక గిన్నెలో. ఆ తర్వాత మన బెండకాయలు అన్నిటినీ కూడా ఫ్రై చేసేసాను అన్నిటినీ, అవి కూడా కలిపేసాను. ఇప్పుడు ఒక పెద్ద పాన్ తీసుకొని దీనికి పోపేద్దాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారము అన్నీ వేసి ఈ స్టవ్ మీద ఈ పాన్లోకే మనం వేయించి పెట్టుకున్న బెండి స్టిక్స్, పల్లీలు అన్నీ కలిపేసి ఒక్కసారి అన్నీ కలిపితే ఒక్కొక్క బెండకాయకి మంచిగా ఈ మసాలా అంతా పడుతుంది, క్రిస్పీగా అవుతుంది. దట్స్ ఆల్ మన బెండి స్టిక్స్. హియర్ కమ్స్ అల్లం పులుసు. అల్లం పులుసు కూడా ఒకటే కడాయిలో చేద్దామంటే ముందుగా ఆయిల్ తీసుకొని తాలింపు వేసేసుకుందాము. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, లాట్ ఆఫ్ అల్లం పీసెస్ అండి. అంటే దాదాపు 2 టీ స్పూన్స్ అల్లం ముక్కలు వేసాను. ఇట్లాగా వేసి కొంచెం ఇట్లా ఫ్రై అవ్వనిచ్చి దీంట్లోకి చింతపండు పులుసు పోసేసాను. ఇది ఒక 25 to 30 grams ఆఫ్ పులుసు. దానికి తగ్గట్టు ఒక 100 ml వాటర్ పోసుకున్నాను అంతే. ఇప్పుడు ఇది మసులుతుంటే పసుపు, ఉప్పు, కారము, మెంతి పిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫైనల్లీ బెల్లం కూడా వేసేసి, చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి చూసారా, షలాడ్స్ అంటారు, అవి ఒక 15-20 వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఒక 3-4 minutes బాయిల్ అవ్వనిచ్చి కట్టేశాను. చివరిలో కొంచెం కొత్తిమీర. దట్స్ ఆల్ అండి.